హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్టు 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఆహార పదార్థాలు సింక్ కాలనీ, అలాగే వైఎస్ఆర్ కాలనీ, బాంబే కాలనీలో మారుమూల ప్రాంతాలకు అందకపోవడంతో పాల ప్యాకెట్ల కోసం నడుములోతు నీటిలో రోడ్ల మీదకొస్తున్నారు చంటి బిడ్డల తల్లిదండ్రులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ప్రస్తుతం వరద ప్రవాహం కొన్ని చోట్ల తగ్గడంతో రామానగర్ కాలనీలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వరద బాధితులందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్లే ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఇళ్లనన్నింటినీ కూడా ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నారనేది కూడా మనం కూడా చూడొచ్చు. ఇంట్లలో ఉన్నటువంటి బురద మొత్తాన్ని కూడా బయటకు తీసుకుని వస్తూ ఉన్నారు. ఉన్నటువంటి మురికి నీటిని అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్న, మొత్తం కూడా క్లీనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎటు చూసినా కూడా అదే రకమైనటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. సో మొత్తం ఇళ్లలో ఉన్నటువంటి చెత్తనన్నింటినీ కూడా క్లీనింగ్ చేసుకుంటూ వారన్నిటిని ఉన్నటువంటి మొత్తాన్ని క్లీన్ చేస్తే మరీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బురదలో ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల రోగాలు వస్తాయనేటువంటి భయాందోళన నేపథ్యంలో వాళ్ళే స్వచ్ఛందంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. చెప్పండి, అంటే మీరే క్లీన్ చేస్తున్నారు. ఇది ఎక్కడది? ఇది ఇక్కడే మాకు మేమే చేసుకుంటున్నాం. మొత్తం క్లీన్ చేస్తున్నారా? అంటే 3 రోజుల పాటు ఇలాంటి ఒక రోజు, అంటే కరెంటు లేదు, నీళ్లు లేదు, తాగడానికి చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ కూడా తాగడానికి నీళ్లు లేవు. ఇలాంటి పరిస్థితి ఒక రోజు వస్తుందని ఎప్పుడైనా ఊహించారా మీరు? ఊహించలేదు. ఎలా ఉంది 3 రోజులు? మాకైతే ఇబ్బంది పడుతున్నాం, కానీ గవర్నమెంట్ అయితే ఇస్తుంది, కొంచెం ఇస్తుంది, కానీ కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని చోట్ల రావట్లే. గవర్నమెంట్ వాటర్ కానీ ఫుడ్ కానీ. ఏంటమ్మా, ఏంటి 3 రోజులు ఏం చేశారు ఇళ్లలో? ఇళ్లలో కిందకి దిగడానికి అవకాశం లేదయ్యా. తినడానికి కూడా ఏటు లేదు, ఏటు అందుబాటు లేదు. ఎవరు వేసినా మాకు ఏటు రావడంలా. పైకి పిల్లలతో అల్లాడిపోయి చచ్చిపోతున్నాం అంతే. ఇంకేం చేస్తాం? కిందకి ఇప్పుడు క్లీన్ చేసుకుంటాను. వరద పోయిందని క్లీన్ చేసుకుంటాను. నీళ్లు కూడా లేవు, మంచి నీళ్లు కూడా తాగడానికి. మాకు వండడానికి కూడా టీ సుక్కలకు కూడా పాలు ప్యాకెట్లు లేవు, టీ పొడి లేదు, ఏమీ లేదు. అల్లాడిపోతున్నాం. దూరం ఓకే, ఏంటి నువ్వు వెళ్ళి తెచ్చావా? చాలా ఇబ్బంది పడ్డాం అన్న. ఏం దొరకట్లే, సదుపాయాలు అటువైపు అందరికి ఇస్తున్నారు కానీ ఇటువైపు ఒక్కలు కూడా ఏం రావట్లా. చాలా ఇబ్బంది పడ్డాం కొద్దిగా. మొన్న అయితే అసలు చాలా ఇబ్బంది పడ్డాం. మొత్తాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఏంటని అసలు రోగాలు వచ్చేటట్టున్నాయి. చిన్నపిల్లలకి భయపడుతున్నాయి ఎక్కువ మేము. ఇప్పుడు ఈ నీళ్లు అన్ని వెళ్ళినాయి కదా, మలేరియా, ఈ డెంగ్యూలు కూడా ఎక్కువ ఇప్పుడు. వాటి వల్ల ఇప్పుడు వాటర్ మొత్తం కల్తీ అయిపోయింది. మంచి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? రాత్రంతా కరెంటు 3 రోజులుగా లేదు కదండి. కరెంట్ పిల్లలు ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఊహించారా ఈ కాలనీలో? ఇప్పుడు అసలు ఇలా అయ్యిద్దని అనుకోవాలి మేము. అసలు పిల్లలకే ఇప్పుడు భయపడిపోయి, ఇప్పుడు ఊళ్ళు పంపించాలన్నా ట్రావెలింగ్ ఎటు వెళ్ళాలి? పిల్లల్ని పంపించడానికి కుదరట్లేదు. ఎటు పంపించాలన్నా ఏం చేయాలి? ఇక మేము దేవుడిని నమ్ముకోవాలి. ప్రభుత్వం ఏమైనా చేస్తే మొత్తం మేమే క్లీన్ చేసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు కూడా రాలేరు. 10,000 మందికి పైగా వస్తున్నారు. మరి మేమే చేసుకోవాలి. ఈలో పిల్లల్ని కిందకి దించుకొని మళ్ళీ వాళ్ళకి స్నానాలకి అసలు ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళకి బాంబే కానీ కొత్త డాబాలన్నా. ఇది అంటే వామ్మే కాలనీలోని ఓ ప్రాంతం. ఇది మొత్తం కూడా ఈ కాలనీలో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా రోడ్డు మీదకి వచ్చి యువకులందరూ కూడా క్లీనింగ్ పరిశుభ్రం చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏదైతే ఇక్కడ నిలిచినటువంటి ఈ నీళ్ల వల్ల పిల్లలకు ఎక్కడైనా అనారోగ్యం వస్తుందేమో అనేటువంటి భయంతో వీళ్ళు ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా తీసేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఈ 6-7 నిమిషాల్లో చాలా మందిని కదిలించినప్పటికీ అసలు జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుంది. కరెంటు లేకుండా, తాగేందుకు చుట్టూ నీళ్లున్నప్పటికీ కూడా తాగేందుకు గుక్కెడు నీరు లేకుండా, ఆహారం లేకుండా ఉంటామని మాత్రం మేము కలలో కూడా అనుకోలేదు. అయినప్పటికీ కూడా వచ్చినటువంటి ఉపద్రవాన్ని ఇంకా తట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి మొత్తాన్ని, ఇళ్లలో ఉన్నటువంటి వరద నీటి అన్నింటినీ కూడా శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బాంబే కాలనీలో ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ చెంచయ్యతో కార్తిక్ ఎన్టీవీ, విజయవాడ నుండి.